నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. My name is Durga Bhavani. I am studying in 8th class. My school name is KGBV Rajapur. I am suffering for English medium caste feeling చూపిస్తుంది. మొక్కలను చూసి మార్క్స్ వేస్తుంది. అయితే మా అక్క కంప్లైంట్ ఇచ్చింది మొక్కలను చూసి ఈ మార్క్స్ వేస్తారని. అప్పుడు మేడం నన్ను పిలిచి మీ అక్కకి వ్యతిరేకంగా ఆన్సర్ ఇవ్వమని చెప్పింది. అందుకనే నాకు భయం అయింది. నైట్ మేడం డ్యూటీ మేడం ఉండి మీరు ఆన్సర్ అట్లా ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పింది. అందుకనే టెన్షన్తో నేను తినలేను. అందుకనే నేను కళ్ళు తిరిగి పడిపోయినా. మా హిందీ మేడం స్వప్న ఆంటీ తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మేడం మంజులా మేడం. మంజులా మేడం ఉంటే మేము స్కూల్కి ఇట్లా సఫర్ అవుతాం సార్ క్యాస్ట్ ఫీలింగ్తో. ఇంగ్లీష్ మేడం తీసేయాలని నేను కోరుకుంటున్నా. మై నేమ్ ఇస్ సాక్షి. నా స్టడీయింగ్ ఇన్ 6th class KGBV హాస్టల్. మేడం వాళ్ళు నైట్ ఇట్లా బెదిరిస్తారు. మేడం వాళ్ళేమో సూసైడ్ చేసుకొని చనిపోతాము, మీరు సార్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పకండి. ఇంకా డ్రెస్ చినిగిపోయేదాకా కొట్టిందా ఒక అక్కని. డ్రెస్ చినిగిపోయేదాకా కొడితే హిందీ మేడం కీర్తి మేడం కొడితే ఇంకా మీరు సార్ వాళ్ళకి అట్లా అన్నీ ఏం చెప్పకండి, ఏం కాలేదు మంచిగానే ఉన్నామా అని చెప్పండి. ఫుడ్ అన్నీ ఏం చెప్పకండి సార్ వాళ్ళకు ఇట్లా అని మేము అన్నాం కదా, ఏం చెప్పకండి. మాది అని పిలిచింది మమ్మల్ని. మాది అని పిలిచే సార్ వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు చెప్పకండి అసలు. పావన్ మేడం ఇప్పటి వరకు స్కూల్ డ్రెస్ ఇవ్వాలి, నాకు యూనిఫామ్స్ ఇవ్వాలి, బుక్స్ కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. మాది ఎక్కువ కదా, చెట్టు పట్టుకుంటేనంట ఎండిపోతుందంట. పట్టుకొని అసలు నన్ను పక్కలు కూడా వండుకొని ఇస్తారు, డోర్ కూడా వండే పెడుతున్నారు రోజు. మేడం వాళ్ళు మొత్తం లోపలికి ఇల్చుకొని బతిన్నాడి లిక్టేజ్ చేసుకుంటారు అందరినీ. మేడం వాళ్ళు బెదిరిస్తారు. సోషల్ మేడం వాణి మేడం మేము సార్ వాళ్ళు ఎంఏఓ సార్ వచ్చిండు, ఒక మేడం వచ్చింది. మేడం పిలిచింది ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇంకా అన్నీ చెప్తే ఇంకా వచ్చి కూర్చున్నాం. వచ్చి క్లాస్ రూమ్లో కూర్చుంటే ఇంకా సడన్గా ఏమైందో తెలియదు, కన్ను తిరిగి కింద పడితే అన్ని యాక్షన్స్ చేసినావు చెప్పిందంట. చెప్పి యాక్షన్స్ చేసుకుంటే కన్ను తిరిగి పడుతున్నావా అని అన్నది. హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా తెచ్చిన. మళ్ళీ ఈడ నేను వెళ్ళినాకనో నేను ఈడనే ఉన్నా. అప్పుడు నేను పడుకుంటే మేడం వాళ్ళు ఎగ్జామ్ రాయని చెప్పి లేపిరన్న. నాకు అసలు చాత కాలే, నేను తినలేను. అప్పుడు నేను వామిటింగ్స్ చేసుకున్నప్పుడు మేడం వాళ్ళు ఏమని అన్నారంటే ఈమెకి టెస్ట్ చేపిస్తే రిజల్ట్ మొత్తం బయటపడుతుంది, ఈమెకి స్కానింగ్ తీపియాలి. అదేదంటే ఏం స్కానింగ్ ఎందుకు తీపిస్తారన్న అసలు? ఆంటీ స్వప్న ఆంటీ తోలుకొచ్చింది. స్వప్న అంటే హిమబింద్ అక్క, దుర్గా భవన్ అక్క, సాక్షి, నేను. మేడం పాలన వెంటనే
చూపిస్తారంట క్యాస్ట్ చూపిస్తారన్న. అండ్ ఇంకో ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉంటే ఏం చేస్తారన్న, బెడ్షీట్స్ మూసుకుంటారు. ఏం చేస్తారో బెడ్షీట్స్ తెచ్చి ఇవ్వడం ఎంత కరెక్ట్ అన్న? అట్లా చూపిస్తారు. ఇద్దరు కలిసి ఉంటే టెస్టులు చేపియాలి, టెస్టులు చేపిస్తే ఏందో ప్రూవ్ అవుతుంది అంట. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే ఇద్దరు కలిసి ఉంటే దాన్ని డబల్ మీనింగ్ తెప్పించేదే మేడం వాళ్ళన్న. అసలు మాకు లేని థాట్స్ అన్ని కొత్తగా సృష్టించి మా లోపల అన్ని తెచ్చిరు. అసలు ఆ థాట్స్ ఏ మా లోపల లేవో వాళ్ళే చెప్పించారన్న. స్టడీ తప్ప అన్ని చూపిస్తారన్న. ఈమె అనే కాదు సార్, ఇంకా 2-3 మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా నా దగ్గర రావాలని ఇష్టం ఉన్నా కూడా రానియకుండా తిట్టిరు. నీ దగ్గరికి అంటే క్యాస్ట్ ఫీలింగ్ అమ్మా ఇది లేదు సార్, ఇంకా ఫ్రెండ్స్ నేను బ్యాడ్ గర్ల్ కాబట్టి నా దగ్గరికి రావాలని చెప్పింది సార్. నేను బ్యాడ్ గర్ల్. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.